ప్రభుత్వం రైతన్న మీకోసం అని చెప్పి ఈ నెల 24 నుంచి గ్రామ గ్రామాల్లో పర్యటించి రైతులని మభ్యపెట్టడానికి మోసగించడానికి ఈరోజు ప్రచార యాత్రలు చేస్తూ ఉన్నారు. దేనికోసం మీ యొక్క రైతన్న ప్రచార ఆర్భాటం అని చెప్పి మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే సమయమైనటువంటి పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి ఈ ప్రభుత్వం సమయమైనటువంటి. రైతులను మోసం చేసినారు, ఉల్లి రైతులను మోసం చేసినారు, టమాటా రైతులను మోసం చేసినారు, మామిడి రైతులను మోసం చేసినారు, మొక్కజొన్న రైతులని తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న సమయమైనటువంటిది, వరి ధాన్యం చేతికి వస్తూ ఉంది, వరి ధాన్యం సమయమైనటువంటి కొన్ని దిక్కు లేదు. కాబట్టి రైతులకు ఏం సుఖం ఉంది అని చెప్పి రైతన్న మీకోసం పెడతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రైతులు ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి వల్ల తీవ్రంగా దెబ్బతింటే ఇంతవరకు నష్టపరిహారం ప్రకటించలే ప్రభుత్వం సమయమైనటువంటిది. బాధ్యత రహితని ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్లకు ఈ ఖరీఫ్ సమయం వేసినటువంటి పంటల సమయమైనటువంటిది దెబ్బతింటే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా? రైతులు ఎవరు కూడా సొంతం ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకనే ప్రభుత్వం మాటలతో మాయ చేయడానికి, గారెడి చేయడానికి, ఈ రైతన్న మీకోసం అని చెప్పి మాటని చెప్పి మోసం చేయడానికి కాదు, చిత్తశుద్ధితో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలా. ఈరోజు కౌలు రైతులకు సంబంధించి రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వాళ్ళు. అందుకని ఆ కౌలు రైతులకు సంబంధించి బ్యాంకు రుణాలు ఇవ్వడంలే, కౌలు రైతులు పండించినటువంటి వాళ్లకు కొనుగోలు చేయడం లేదు, సమయమైనటువంటి ఆదుకోవడం లేదు. అందుకనే కౌలు రైతులకు దిక్కు దిమానం లేనటువంటి పరిస్థితి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎన్నికల అప్పుడు కౌలు రైతులకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చినారు, కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇస్తాం, వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఈరోజు రైతన్న మీకోసం అనేటువంటిది ఇది ప్రచార ఆర్భాటం తప్ప, రైతులను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి సిపిఎం పార్టీ ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవడానికి సమయమైనటువంటిది పత్తిని, మొక్కజొన్నని, వరి ధాన్యాలని కొనుగోలు చేయడానికి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది వ్యాపారస్తులకు సమయమైనటువంటిది నాణ్యత లేదని చెప్పి, క్వాలిటీ లేదని చెప్పి ఈరోజు ఇష్టానుసారంగా గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధరకు విరుద్ధంగా ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో వ్యాపారస్తులు కుమ్మక్కై ఈరోజు సిండికేట్ గా మారి రైతులు దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించే పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకనే నిజంగా చంద్రన్న రైతన్న మీకోసం నిజంగా ప్రేమ ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలా. నష్టపోయినటువంటి పంట నష్టపరిహారానికి ఎకరాకి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం.